అందరికీ నమస్కారం. ఈరోజు మాఘపురాణం 9వ అధ్యాయమైన పుష్కరుని వృత్తాంతం గురించి చెప్పుకుందాం. పుష్కరుని వృత్తాంతం. ఈ విధంగా ఆ ముగ్గురు కన్యలు పునర్జీవితులైన వృత్తాంతమును దిలీపునకు వివరించగా దిలీపుడు శ్రద్ధగా వినిన తనకు కలిగిన సంశయములను గురువర్యులను వశిష్ఠుల వారితో ఇట్లు నుడివెను. పూజ్యులైన ఓ మహర్షి, ఈ భూలోకమునకు యమలోకమునకు దూరం ఎంత? చనిపోయిన ముగ్గురు కన్యల ప్రాణములు ఎంతకాలంలో వెళ్ళి వచ్చినవి అని ప్రశ్నించను. వశిష్ఠుల వారు దీర్ఘంగా ఆలోచించి ఇట్లు బదులు చెప్పిరి. మహారాజా, అందరూ తెలుసుకునదగిన ప్రశ్ననే అడిగితివి, శ్రద్ధగా వినుము. భక్తి మార్గమునకు మించినది మరి ఒకటి లేదు. చనిపోయిన ముగ్గురు కన్యలు పుణ్యవతులు. ఒకసారి మాఘమాసంలో స్నానం ఆచరించి ఉన్నందున వారికి కలిగిన పుణ్యఫలం వలననే మరలా బతకగలిగినారు. దీనికి ఒక ఉదాహరణ వివరింతును, ఆలకింపుము. ఒకప్పుడు పుష్కరుడను విప్రుడు ఈ కన్యలలాగానే యమకింకరులచే యమలోకానికి పోయి తిరిగి భూలోకమునకు వచ్చెను. ఆ వృత్తాంతం కడు చిత్రమైనది. పుష్కరుడు అను ఒక బ్రాహ్మణుడు మంచి జ్ఞానవంతుడు, సకల జీవుల యందు దయగలిగినవాడు, పరోపకారం చేయుటయే తన ప్రధాన ధ్యేయం. అతడు ప్రతి మాఘమాసమునందు నిష్ఠతో స్నాన జపములు మొదలగు పుణ్యకార్యములు విడవకుండా చేయు దీక్షావంతుడు. సదా భగవంతుని నామ సంకీర్తనలు పాడుచు భజించుచు జీవితమును గడుపుచున్న పరమభక్తుడు. ఒకనాడు యముడు పుష్కరుని ప్రాణములను తోడుకొని రండని తన భటులను ఆజ్ఞాపించాడు. యమభటులు వెంటనే పోయి ఈ విప్రపుంగవుని ప్రాణములు తీసి యముని వద్ద నిలబెట్టినారు. ఆ సమయంలో యముడు చిత్రగుప్తునితో దీర్ఘాలోచనతో నిమగ్నుడై ఉండెను. భటులు తోడుకొని వచ్చిన పుష్కరుని వైపు చూడగా పుష్కరుడు బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించుచుండెను. యమధర్మరాజునకు ఏదో భయము ఆవరించినట్లయింది. వెంటనే పుష్కరుణ్ణి తన పక్కనున్న ఆసనంపై కూర్చుండమని కోరెను. యముడు భటుల వంక కోపంగా చూచి, ఊరి భటులారా, పుష్కరుడను పేరు గలవాడు ఆ గ్రామమంతే మరి ఒకడు గలడు. వానిని తీసుకొని రాకుండా ఈ ఉత్తముని ఏల తీసుకువచ్చితిరి అని గర్జించుసరికి గడగడా వణికిపోయిరి యమభటులు. యమధర్మరాజు పుష్కరుని వైపు చూచి నమస్కరించి జరిగిన పొరపాటునకు క్షమించమని కోరి భూలోకమునకు వెళ్ళుడు అని చెప్పెను. జరిగిన పొరపాటునకు పుష్కరుడు కూడా విచారించి, సరే, వచ్చినవాడను ఈ యమలోకమును కూడా చూచిపోవుదును అని అనగా యమలోకమును చూచుటకు పుష్కరునికు అనుమతించెను యముడు. పుష్కరుడు ఒక్కొక్క దిశకు పోయి నరులు పడుచున్న యమలోక బాధలను చూడసాగెను. జీవులు వారు చేసుకున్న పనులను బట్టి అనేక విధములను అనుభవించుట పుష్కరుడు చూసెను. అతనికి అమితమగు భయము కలిగెను. తన భయం పోవుటకు హరినామస్మరణ బిగ్గరగా చేయసాగను. వారి నామస్మరణ విన్న ఆ పాపజీవులు తమ తమ పాపములను పోగొట్టుకొనుచుండిరి. వారి శిక్షలు ఆపుచేయడమైనది. యమలోకమంతయు చూచిన తర్వాత పుష్కరుడు తిరిగి భూలోకమునకు వచ్చెను. పాపులు అనుభవించుచున్న నరక బాధలను చూచి వచ్చినందున పుష్కరుడు మరింత జ్ఞానంతో దేవుణ్ణి స్మరించుచుండెను. ఈ ప్రకారముగా కొంతమంది పుణ్యాత్ములు యమలోకము వెళ్ళి తిరిగి వచ్చిన వారును ఉన్నారు. ఇది నిజము. మున్ను రామచంద్రుడు పరిపాలించు సమయమున ఒక విప్రకుమారుడు చనిపోయినాడు. ఆ వార్త విని రామచంద్రుడు యముణ్ణి ప్రార్థించగా యముడు ఆ బ్రాహ్మణ బాలుణ్ణి తిరిగి బ్రతికించినాడు. అటులని శ్రీకృష్ణుడు తనకు విద్య గరిపిన గురువుగారి కుమారుడు చనిపోగా తన మహిమ వలన తిరిగి బతికించెను. ఇంతటితో మాఘపురాణం 9వ అధ్యాయం సంపూర్ణం. మరలా 10వ అధ్యాయంతో కలుసుకుందాం.